అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో నగిరి కాన్స్టిట్యున్సీలో రాజకీయ మార్పు చేస్తాకి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే రోజా మౌలానా ఫైర్ బ్రాండే కానీ ఆ ఫైర్ ఎక్కువైపోయింది వైసీపీ కానీ అంతర్గతంగా వాళ్ళ భావన. ఈ రోజా యాటిట్యూడ్ వల్ల కానీ వ్యవహార శైలి వల్ల కానీ అక్కడ ఆవిడ 45,000 ఓట్లు తేడాతో ఓడిపోయినా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోజా మీద ఒక రకమైన వ్యతిరేకత భావం, ఆవిడ మాట్లాడే దాని మీద కూడా వ్యతిరేకత వలన వైసీపీలో ఫైర్ బ్రాండ్ ఎక్కువ ఫైర్ అయినట్టుగా అనిపించింది ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకని రోజా ప్లేస్లో వేరే వ్యక్తిని పెడతాక అన్వేషిస్తూ ఉన్నారు. ఈ అన్వేషణలోనే గాలి ముద్దుకృష్ణారెడ్డి గారి రెండవ కుమారుడు. గాలి ముద్దుకృష్ణారెడ్డి అనేది చిత్తూరు జిల్లాలో ఎన్టీఆర్కి అత్యంత ఆప్తుడు. తెలుగుదేశం పార్టీలో 6 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, కాంగ్రెస్ పార్టీలో ఒకసారి ఎమ్మెల్యే గెలిచారు, ప్లస్ మళ్ళీ ఎమ్మెల్సీ కూడా చేశారు, మంత్రివర్గంలో మంత్రులుగా కూడా చేశారు. అంత అనుభవవేత్త, చిత్తూరు జిల్లాలో సామాన్యులకు అందుబాటులో ఉండే వ్యక్తి, అది కానీ లెక్చరర్గా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఎవరు ముద్దుకృష్ణారెడ్డి గారు. పుత్తూరు తర్వాత నగిరి నుంచి కూడా రిప్రజెంటేట్ చేశారు ఆయన. అయితే ఆయన మరణం తర్వాత ఆయన పెద్ద కుమారుడు భానుప్రకాష్కి టీడీపీలో టికెట్ ఇచ్చి 19లో టికెట్ ఇచ్చినా ఓడిపోయాడు, 24లో టికెట్ ఇస్తే ఆయన గెలిచాడు. ఎవరు ముద్దుకృష్ణారెడ్డి పెద్ద కుమారుడు భానుప్రకాష్ ఇప్పుడు నగిరి ఎమ్మెల్యే ఉన్నారు. అయితే తమ్ముడు అప్పటి నుంచి కూడా నాకు రాజకీయ ఇంట్రెస్ట్ ఉంది, నాకు కావాలి, రాజకీయ వారసత్వం నాకు కావాలని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నాడు. అయితే కుటుంబం అంతా కూర్చుని పెద్ద కొడుక్కి ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసిన తల్లి. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదించి నగిరి టికెట్ భానుప్రకాష్కి ఇచ్చారు. ఒకసారి ఓడిపోయాడు, ఒకసారి గెలిచాడు. అయితే భానుప్రకాష్ తమ్ముడు జగదీష్ గారు ఆయన రాజకీయ ఇంట్రెస్ట్ ఉండడం వలన ఆయన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేరదీసి ఆయనకి 29లో టికెట్ ఇస్తామని ప్రామిస్ చేస్తే నేను వైసీపీలోకి వస్తానని చెప్పినట్టుగా దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంగీకారం తెలిపినట్టుగా మనకి విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తూ ఉంది. అయితే ఈ దశలో ఫైర్ బ్రాండ్ టికెట్ గల్లంత అనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తాను. భానుప్రకాష్ తమ్ముడు జగదీష్ని తీసుకుని వైసీపీ టికెట్ ఇస్తే అన్నదమ్ముల మధ్య అక్కడ వారు జరుగుతుంది. అక్కడ నగిరిలో రోజా పరిస్థితి అయోమయం అంధకారం పరిస్థితి ఏర్పడింది. మరి రోజా సేవలు ఎక్కడ ఉపయోగించుకుంటుందో అది వేరే విషయం. అయితే జగదీష్ని తీసుకొచ్చి అన్నని తమ్ముడితోనే ఓడించాలని ప్లాన్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వేచి చూద్దాం, రాజకీయాలు ఏదైనా జరగచ్చు, చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.